హాయ్ అండి. ఈరోజు వీడియోలో 30 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బొమ్మకు వేశాను కాబట్టి కరెక్ట్‌గా ఫిట్టింగ్ వచ్చిందండి. ఎందుకంటే ఈ బొమ్మ సైజు కూడా 30 సైజే అన్నమాట. అందుకని మీకు బాగా క్లియర్‌గా అర్థమవుతుందని చెప్పేసి ఇలాగా బొమ్మకేసి మరీ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ దగ్గర, చెస్ట్ దగ్గర కరెక్ట్‌గా మనకి కర్వ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తదండి. చాలా బావుంటుంది. ఇదొచ్చేసి మనకి డిజైనర్ ఉంది కాబట్టి మీకు ఆ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది కనిపించట్లేదు. కానీ ఫిట్టింగ్ మాత్రం చాలా సూపర్‌గా ఉంటది. నేను చెప్పిన టిప్స్‌తో కనుక ఒకసారి ప్రిన్సెస్ కట్ కట్ చేసి చూడండి. మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగా కుదిరిందక్క అని. ఇక్కడ చూపిస్తాను చూడండి. కొంచెం దగ్గర నుంచి. చూడండి ఎంత బాగా కుదిరిందో చూసారా? ఇక్కడ చూడండి కట్ అనేది చూసారా కరెక్ట్‌గా చెస్ట్ దగ్గరికి ఎలా వచ్చేసి చంకలోకి ఎలా కలిసిపోయిందో. ఈ సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా కలిసింది. అందుకనే మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అర్జెంట్ బ్లౌజ్ అయినా సరే కటింగ్, స్టిచ్చింగ్ 2 పోస్ట్ చేస్తున్నాను. అంటే ఇది చాలా అర్జెంట్ బ్లౌజ్ వచ్చిందండి. గంటలో ఒక 2 అవర్స్‌లో కావాలన్నారు. అదే టైంలో కూడా నేను చూజ్ చేశాను. మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇంత యూజ్‌ఫుల్ వీడియోని మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు కటింగ్ చూపిస్తాను. నెక్స్ట్ అంటే వెంటనే ఇదే వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్‌కి లైనింగ్ వద్దని చెప్పారండి. అంటే 3/4 కావాలన్నారు. వాళ్ళు తెచ్చింది ఒక చిన్న బిట్ అనమాట. దీంట్లోనే 13 ఇంచెస్ వరకు కావాలన్నారు. అవ్వదని చెప్పాను. అయినా సరే ఎలాగోలాగ అడ్జస్ట్ చేసామని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారండి. అలా పెట్టడం వల్ల మనకి ఎంత ఇబ్బంది అవుతుందో వాళ్ళు ఆలోచించరు. ఎలాగో చేసి అడ్జస్ట్ చేయమన్నా కూడా మనకు కూడా ఇబ్బందే కదా. సర్లే అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజే. దీనికి మాత్రం నేను కట్ చేయకుండా ఇలాగ లైట్‌గా ప్రిన్సెస్ కట్ లాగా కుట్టేశాను. ఈసారి కట్ చేసి చూపిస్తాను. దేనికి కట్ చేయాలి, దేనికి కట్ చేయకూడదో కూడా ఈరోజు వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి. ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉంది. కింద ఎడ్జెస్ కరెక్ట్‌గా రావడానికి స్ట్రెయిట్‌గా లైన్ వేశాను. నేను ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నానండి కింద పట్టీ కోసం. తర్వాత వచ్చేసి కోర వైపు కూడా ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసేసుకున్నాను. అంటే నాకు ఆ కోర కావాలన్నమాట నడుము దగ్గర పట్టి అతకడానికి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి కోసం కొంచెం ఖర్చు కావాలి కదా, ఒక పావించ్ అంతా ఎక్స్ట్రా మార్కి వేశాను. తర్వాత వచ్చేసి అసలు చెస్ట్ ఎంత ఉందో తెలుసుకుందాం. ఇది వెనకాల వచ్చేసి డీప్ నెక్ ఏనండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. అంతే, ఇంకేం తేడా లేదు. బోట్ నెక్ ఏం కాదు. అందుకనే ఆర్మ్ లూజ్ తోటి మార్కింగ్ వేసుకుంటున్నాను. సో పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలాగా చెక్ చేస్తే నాకు 6.5 వచ్చింది. 6.5కి 1 ఇంచ్ కలిపితే 7.5. 7.5 అనేది చెస్ట్ అనమాట. అంటే 30 సైజ్ బ్లౌజు. మన బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఇది 30 సైజ్ బ్లౌజు. సో నేనైతే 7.5కి చెస్ట్ దగ్గర మార్కింగ్ వేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు వేశాను. తర్వాత హైట్ ఎక్కడికైతే మార్కింగ్ వేసామో నడుము పట్టి దగ్గర అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. ఇలాగ స్ట్రైట్‌గా పట్టేసుకోండి. ఇలాగ స్ట్రైట్‌గా పట్టుకుని ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. సో అది కూడా మార్కింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఎల్ స్కేల్ ఉంది కదా, దీన్ని కూడా స్ట్రైట్‌గా లైన్ వేసేయండి. ఇలాగా ఈ లైన్ని పైదాకా తీసుకువెళ్ళండి. ఇలాగా కింద చెస్ట్ ఎంత ఇచ్చాం 7.5 కదా, పైన కూడా 7.5కే మార్కింగ్ వేసుకోండి. ఇలాగా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. చూడండి ఇక్కడ 7.5కే మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో అయిపోయింది. ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే మొత్తానికి ఎంత వచ్చింది, 16 ఇంచుల దాకా వచ్చిందండి పొడుగు వచ్చేసి. నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకుంటాను ఎంత వచ్చింది ఏంటని. ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసి నాకు వచ్చేసి 24. అంటే దీంట్లో 4వ భాగం 6 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కలిపితే 7 ఇంచులు. 7 ఇంచులకి మార్కింగ్ వేశాను. సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను. చూడండి ఇక్కడికి వచ్చింది 7 ఇంచులు. దీనికి సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేశాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి నేనైతే 4 ఇంచుల దాకా తీసుకుంటానండి. 15.5 వచ్చింది హైటు. 4 ఇంచులు తీసుకుంటాను. ఇలా మార్కింగ్ వేసేసాను. సో ఇది అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఖర్చు దగ్గర మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట షోల్డర్ అనేది. సో ఇప్పుడైతే నెక్ డీప్ తెలుసుకుందాం. నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ మనకి ఉక్సు పట్టి, కాజా పట్టి ఉంది కదా బ్యాక్ పార్ట్లో, అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే సరిపోతుంది. సో మొత్తానికి ఎంత వచ్చింది మనకి 10 ఇంచులు వచ్చిందండి. సో ఈ సైజుకి 10 ఇంచులు అనేది డీప్ నెక్ అనమాట. సో నాకు వచ్చేసి నెక్ మొత్తానికి ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసుకుంటున్నానండి. 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది వీళ్ళకి. ఓకేనా, ఫుల్గా వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని 2 ఇంచులు నెక్కు పెట్టుకుంటున్నాను. మిగతాదంతా చిన్న షోల్డర్.
దగ్గర దగ్గర 2 ఇంచులు, ఖర్చు కోసం ఒక పావించు, ఇక్కడ కూడా ఒక పావించు, మొత్తానికి 5 ఇంచులు అనమాట. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడికి వచ్చింది 5 ఇంచులు, నెక్ కోసం 2 ఇంచులు. ఓకేనా? చూడండి చంక డౌన్ పైనుంచి 5.5కి తీసుకుంటున్నాను. ఇక్కడ 5 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ 5.5, ఇలా 5.5 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా 5.5. ఇప్పుడు ఇక్కడ కూడా 5 ఇంచులు తీసేసుకుని, పైన 5 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కూడా 5 ఇంచులు తీసుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది, వంకరగా రాదు, ఇలాగ వస్తుంది స్ట్రేట్గా లైను. సో ఇక్కడ కూడా అంతేనండి, ఇలాగా. ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకుని రౌండ్ అనేది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి. నాకు ఎంత వచ్చింది? 6.5 వచ్చేసిందండి. కరెక్ట్గా 6.5 వచ్చింది. చూడండి షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటే ఎల్ షేప్ దగ్గర నేను 1.5కి మార్కింగ్ వేసుకున్నాను. 5, ఇది 5.5. ఇక్కడ వచ్చేసి పావుతొక్క 3 తీసుకోండి, 3 ఇంచులు తీసుకోకండి, చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మరీ బ్రాడ్గా అయిపోతుంది, వాళ్ళు ఇష్టపడరు. పావుతొక్క 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇది బ్యాక్ ఓపెన్, ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి. పావుతొక్క 3. ఓకేనా? అంతేనండి. ఇలా కరువు తీసేసుకోండి, కరువు స్కేల్ తోటి. ఇలా వీళ్ళకి రౌండ్ ఇమ్మన్నారు, ఇంకేమి ఇవ్వద్దన్నారు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ లైన్ వేసాం కదా మార్కింగ్, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా అంతే రౌండ్గా, ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్. తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి మొత్తం కూడా క్లోజ్ ఉంటుంది, బ్యాక్ ఓపెన్ కదా, ఫ్రంట్ ఓపెన్ కాదు. అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ ఖర్చుకి మార్కింగ్ వేసాను చూసారా, హుక్స్ పట్టి కాజా పట్టి కోసము. ఆ ఖర్చు అనేది మన వైపుకి బయటకు వచ్చేయాలన్నమాట, ఫోల్డింగ్ లోపలికి ఉండకూడదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఖర్చు అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా చూడండి, మనకి ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోవాలి. చంక దగ్గర కూడా అంతే. తర్వాత సైడ్ జాయిన్ దగ్గర నేను ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటానండి, అదే నార్మల్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచు. ఇప్పుడు కింద కూడా మనకి హైట్ దగ్గర కూడా ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఒక 1/4 ఇంచ్ అనేది అది బయటకే ఉండాలన్నమాట. ఫోల్డింగ్స్ ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ క్లాత్ అనేది బయటకు ఉండాలి. ఇలా రౌండ్ తిరిగే చోట 3 చోట్ల మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా మొత్తం కూడా 3 చోట్ల స్టార్టింగ్, మిడిల్లో, ఎండింగ్ దగ్గర 3 చోట్ల మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి వీళ్ళకి నెక్, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం డౌన్కే తీయమన్నారు. ఈ లోతు కోసం షోల్డర్ కావాల్సిన ఖర్చు తీసేసుకుని లోతు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ మనం 3 మార్కులు వేసాం కదా, ఆ 3 మార్కుల దగ్గర ఇలాగ 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా, ఇలా నీట్గా రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఒకసారి ఆది బ్లౌజ్ చూడండి, ఇది వచ్చేసి డీప్ నెక్ కాదండి, బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం దీని కొలత కన్నా నార్మల్గా వెళ్తేనే మంచిది. దీనికన్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూస్తే నాకు 3.5 వచ్చింది, అంత తీసుకోకూడదు, ఒక 4.5 పావుతొక్క 5 తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక పావుతొక్క 5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను, ఒక 5 ఇంచులు తీసేసుకుంటున్నానండి. 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ రౌండ్గా మార్కింగ్ వేసుకోండి కర్వ్ స్కేల్ తోటి, ఇలా రౌండ్గా అయిపోయిందండి. సో మనకి ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసేసుకున్నాము. అదేవిధంగా ఈ కర్వ్ కూడా మనకి నెక్ కర్వ్ కూడా మార్కింగ్ వేసుకున్నాం. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించే మార్కింగ్ ఏంటంటే బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ మొత్తం క్లోజ్గా ఉంటుంది, కట్ చేసి కుట్టేది ప్రిన్సెస్ కట్ అనమాట. 3 రకాలుగా ఉంటాయండి ప్రిన్సెస్ కట్లు అనేవి. ఫస్ట్ వచ్చేసి కట్ చేసి కుట్టేది ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కట్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ కుట్టచ్చు, ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ నుండి ప్రిన్సెస్ కట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి మనకి కట్ చేసి కుడతాను ప్రిన్సెస్ కట్ దగ్గర.
ఇప్పుడు మనకి చంకడౌన్ దగ్గర మార్కింగ్ వేసుకుంటాం చూసారా, 6 ఇంచులు వస్తే పావుతొక 3, 7 ఇంచులు వస్తే 3 ఇంచులు, అదేవిధంగా 3 ఇంచులు వస్తే మనకి 3 పావు, 9 ఇంచులు వస్తే 3.5 అని చెప్పాను కదా మీకు. అదే మెథడ్ ఇక్కడ ఫాలో అవ్వాలండి. ఆర్మ్ లూజ్ ఆధారంగా ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనమాట. 6 ఇంచులు వస్తే పావుతొక 3, 7 ఇంచులు వస్తే 3 ఇంచులు, 8 ఇంచులు వస్తే 3 పావు, 9 ఇంచులు వస్తే 3.5. అది దేనికి మనం ఇప్పుడైతే బ్యాక్ ఓపెన్ ఉండి ఫ్రంట్ వచ్చేసి మొత్తం క్లోజ్ ఉండి మన ప్రిన్సెస్ కట్ చేసి కుడతాను చూసారా, అది ఆ మెథడ్కి ఈ ఫార్ములా అనమాట. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పావుతొక 3కి అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఓకేనా, ఇంకోండి 2.5 కన్నా 2 గీతలు ఎక్కువ అంటే పావుతొక 3, 2.5 కన్నా 2 గీతలు ఎక్కువ, ఒక పావుతొక 3కి అయితే మార్కింగ్ వేయండి. ఇక్కడ పావుతొక 3కి మార్కింగ్ వేసిన తర్వాత అక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేయండి. ఓకేనా, ఇది అయిపోయింది. ఇది పావుతొక 3కి అయితే మార్కింగ్ వేసాము. అయితే పైన వచ్చేసి ఈ పావించి కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. పావుతొక 3 కన్నా ఒక పావించి ఎక్కువ తీసుకోవాలి, అంటే 3 ఇంచులు. ఆ 3 ఇంచులు ఎందుకంటే మనకి షేప్ తిప్పడానికి కర్వ్ అనేది తిరగడానికి కావాలి కదా, అందుకుని ఆ హైట్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే పైనుంచి ఒక 10 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నా సరిపోతుంది, కింద నుంచి 4.5, 5 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నా సరిపోతుంది. సో నేనైతే పైనుంచి 10 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. చెస్ట్ పాయింట్ అనేది ఇలా క్రాస్గా లైన్ తీసేసేయండి. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి 1 ఇంచ్ అనేది ముందుకెళ్ళి ఇలా షేప్ తీసుకోవాలి, ఇలాగా. ఓకేనా, ఇలాగ వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా, నేను చెప్పేది మాత్రమే వినండి, మీకు బాగా అర్థమవుతుంది. నేను వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి పావుతొక 3కి ఒక మార్కింగ్ వేశాను. అక్కడ నుంచి వీళ్ళకి చెస్ట్ తక్కువ కాబట్టి 1.5 ఇంచ్ వేశాను. తర్వాత ఇలాగ షేప్ తిరగడానికి నీట్గా రావాలి కాబట్టి నేను 3 ఇంచులు అనేది ఆ షేప్ దగ్గర తీసుకున్నాను అనమాట. అర్థమైంది కదా, ఇక్కడ వచ్చేసి పావుతొక 3, ఆ తర్వాత మనకి కరువు తిరిగే తర్వాత 3 ఇంచులు, చెస్ట్ కోసం 1.5 ఇంచు అలా తీసుకున్నాను. సో ఇలా తీసుకుంటాం వల్ల మనకి షేప్ అనేది చాలా చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే అయిపోతుంది అనమాట. మార్కింగ్ వేసిన చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. నేను ఇప్పుడు కట్ చేయనండి, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. అది ఎలా కట్ చేస్తానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను, స్టిచ్చింగ్ వీడియోలో. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు అసలైంది మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. హ్యాండ్ కోసం అయితే 12 ఇంచుల వరకు తీయాలండి. ఉన్నదే 1 మీటర్ కూడా లేదు ఈ క్లాత్. నేను వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు. ఆ థ్రెడ్స్ కోసం ఈ ప్లెయిన్గా ఉన్న క్లాత్ని తీసేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కదా, అది నేను థ్రెడ్ కోసం పెడతాను అనమాట. థ్రెడ్స్ కోసం ఇక్కడ ప్లెయిన్గా ఉన్న క్లాత్ని తీసేస్తాను, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ నాకు డిజైన్ కూడా వచ్చిందండి. అంటే ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టే చూసుకోవాలి. స్లీపింగ్ పొజిషన్లో అలా ఉండేటట్టు చూసుకున్నామంటే మనకి డిజైన్ అనేది ఉల్టా పడిపోతుంది. సో ఇక్కడ ఇలాగా ఇంకా అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుందో మీరే చూడండి. చాలా తిప్పలు పడాలి ఇప్పుడు నేను ఎటు కట్ చేయాలి ఏంటనేది చూసుకుని కట్ చేసుకోవాలండి. నేను ఎటైతే ఏమొస్తుంది ఏంటనేది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను. హ్యాండ్ కట్ చేస్తే మిగిలిన క్లాత్లో మనం ఖచ్చితంగా ఆమెకి 13 ఇంచెస్ అయితే కావాలంటండి. ఎక్కువ ఇంచెస్ అయితే తీసుకుంటే మాత్రం వద్దని చెప్పింది నాకు, అసలు బ్లౌజే వద్దక్క అని చెప్పింది. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఆమెకి నచ్చిన 12.5 ఇంచెస్ అయితే తీసేసుకుంటాను. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి, 2 హ్యాండ్స్ కదా అందుకుని. పొడుగు వచ్చేసి 13 ఇంచుల వరకు తీసుకున్నానండి. కట్ చేసేసుకుని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి మనకి ఉన్న ఈ క్లాత్లోనే ఆ డిజైన్ అనేది ఫ్లవర్స్ అనేవి స్టాండింగ్ పొజిషన్లో ఉండాలన్నమాట. స్లీపింగ్ పొజిషన్లో ఉంటే మాత్రం అస్సలు రాదు. సో ఇప్పుడు నేను పడతా తిప్పలు చూడండి మీరే. ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం తేడా వచ్చినా కూడా బ్లౌజ్ మొత్తం తేడా వచ్చేస్తుంది. కాబట్టి లేట్ అయినా పర్లేదు, లేట్ అయినా కూడా మనం ఇలాగా నేను ఎలాగ అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. మీరు చూస్తే మీకే ఆటోమేటిక్గా ఓపిక అనేది వచ్చేస్తుంది. నేనే ఇంత అలాగా అడ్జస్ట్ చేసినప్పుడు మీరు ఎలా పడితే అలా కుట్టకూడదు. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగా కట్ చేస్తున్నానో అన్నీ చూడండి, చెక్ చేయండి బాగా. ఖచ్చితంగా మనకి స్లీపింగ్ పొజిషన్లో అయితే ఉండకూడదు, స్టాండింగ్ పొజిషన్లోనే ఉండాలి. అలా ఉండాలంటే మనం అసలు ఎలా కట్ చేయాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకోవాలన్నమాట. మళ్ళీ నేను ఇలా పెడుతున్నాను. ఇలా అయితేనే కరెక్ట్గా వస్తుందండి ఫ్లవర్స్ అనేవి. సో ఇలా పెడితేనే మనకి ఫ్లవర్స్ అనేవి స్టాండింగ్ పొజిషన్లోకి వస్తాయన్నమాట. సో దీన్ని ఇలా పెట్టాను.
ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఫ్రంట్ పార్ట్ రావాలి, అది మెయిన్. ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట. ఓపెనింగ్స్ ఉన్న వైపుకి మనకి బ్యాక్ పార్ట్ రావాలి. ఇలాగా ఇలా చేస్తే మనకి చంక దగ్గర పోతుంది. దీన్ని ఇలా కింద పెడతాను, కొంచెం పైకి ఫ్రంట్ పార్ట్ పెడతాను. అలా అయినా సరే మనకి సగాన్ని పోతుంది. అలాంటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారు చెప్పండి. ఇలాంటిదే సిచ్యువేషన్ మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? బ్లౌజ్ అయితే చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు, రెగ్యులర్ కస్టమరు. మనకి బ్లౌజ్ అయితే ఖచ్చితంగా నాకు కటింగ్ కావాలి మీకోసం. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ దగ్గర అతుకులు పడ్డాయంటే బాగోదు చూడడానికి. సో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్కు ఫోల్డింగ్ వైపుకే ఉండాలి కదా, ఇంకా పక్కనంతా కూడా మనకి అతుకులు అయితే పడతాయి. ఖచ్చితంగా అతుకులు పడతాయి. అతుకులు వేసుకుని కుట్టుకోవాలన్నమాట. వేరేదైతే వెంటనే పంపించేసేదానండి. ప్రిన్సెస్ కట్ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారని చెప్పేసి ఇంకా తీసుకున్నాను నేనైతేని. ఇది అయిపోయింది. ఈ పక్కన ఉన్న క్లాతుల్ని అడ్జస్ట్ చేయాలి. అదే నేను ఎలాగ అడ్జస్ట్ చేసి కుడతాను, బ్లౌజ్ని ఎలాగ రెడీ చేస్తానో మీరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తున్నాను ఇదే వీడియోలో, సో మీకు బాగా అర్థమవుతుందండి. సో ఇప్పుడైతే మనకి కటింగ్ అయిపోయింది. హ్యాండ్ డౌన్ తీసుకోవాలి కదా, సో ఈ 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకుని చంక డౌన్ ఇది వచ్చేసి పాతకు 3 తీసుకోవాలి. మనకి ఎంత అయితే చంక డౌన్ తీసుకుంటున్నామో ప్రిన్సెస్ కట్ కూడా అంతే మనకి ఉంటుంది మార్కింగ్ అనేది. సో నేనైతే పాతకు 3కి మార్కింగ్ వేసేసాను. ఇలా పాతకు 3కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 6.5కి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ కనిపించట్లేదు కానీ నేను చెప్పేది వినండి. కింద వచ్చేసి 5 ఇంచులండి. ఇలా క్రాస్గా లైన్ వేసాను. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలాగా. సో చూసుకోవాలి మీకు చంక డౌన్ కట్ చేసే ముందు కరెక్ట్గా కట్ చేసామా లేదని, లేకపోతే మళ్ళీ ముడతల కింద వస్తుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కుట్టేటప్పుడు కట్ చేస్తాను, ఎందుకంటే డిజైన్ ఉంది కదా, నేను మార్కింగ్ వేసినా కూడా కనిపించదు. కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే కటింగ్ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఆ ఫ్రంట్ పార్ట్లో అతుకులన్నీ కూడా ఎలా చేస్తాను ఏంటని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నెక్ని తిప్పేసుకుంటే సరిపోతుంది, ఇంకేమీ లేదు. మనం దీనికోసం పైపింగ్లు ఏమి ఉండదు. జస్ట్ ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకుని మార్కింగ్ ఉన్నది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ సీదా కూడా మన వైపుకే ఉండాలి. లైనింగ్ ఉల్టా అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఉల్టా అనేది ఎలా తెలుస్తుందంటే లైనింగ్ మార్కింగ్ వేసాం కదా, అది సీదా అన్నమాట. సో ఇలాగా చిన్న కుట్టు మీద పాదం ఇంచుతోటి స్టిచ్ వేసాను. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసాను. ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసాను. ఇలాగా ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసాను. ఇలా మొత్తం కూడా ఇలాగా. తర్వాత వచ్చేసి లైనింగ్ అంతా జాయిన్ చేసాను. ఇలా అంతా కూడా జాయిన్ చేసేయాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేయండి, ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. మనకి డాట్లు వేసేసుకుందాం. నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి తిప్పేసుకోవాలి. ఇలాగా. ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి. మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద పడితే బాగోదు ఫినిషింగ్ అనేది. ఇప్పుడు క్లోజ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద కార్నర్కి పడాలి స్టిచ్ అనేది. ఇలా కార్నర్కి పడితేనే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాము. ఇలాగా
ఇక్కడ కూడా అంతే. మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇదంతా కూడా ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. సో అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్లు కూడా వేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి మనకి ఇదంతా నీట్గా రెడీ అయిపోయిన తర్వాత పాదమించుతోటి ఇంకో స్టిచ్ వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మంచి పట్టీలాగా ఉంటుంది అనమాట, పట్టీ కుట్టినట్టు. ఇక్కడ కూడా అంతే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ సంగతి చూద్దాం. అతుకులు పడతాయని చెప్పాను కదండి మీకు. సో ఇప్పుడు నేను అతుకులు ఎలా వేస్తాను చూడండి. మార్కింగ్ అనేది ఇలాగ మనకి కనిపించాలన్నమాట. తిప్పిన తర్వాత మనకి మార్కింగ్ అనేది కనిపించాలి. సో నేను ఏం చేస్తానంటే అడుగు భాగంలో పెట్టేస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ సీదా అనేది నా వైపు పెట్టాను. కరెక్ట్గా నెక్ అనేది మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి. ఇదంతా కూడా ఇలా పాదమించుతోటి నీట్గా అరిచేతి సహాయంతో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయాలి. ఇలాగా అయిపోయిందండి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ మీద పడేటట్టే వేసుకోండి. తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. తర్వాత పాదమించుతోటి ఇంకో స్టిచ్ వేసేస్తే మనకు పట్టి అతికినట్టు ఉంటుంది అనమాట. ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకి అతుకులు పడాల్సి వస్తే అతుకులు వేసుకోవాలి. ఇదంతా కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు చూడండి అతుకులు ఎలా వేస్తానో. చాలా తక్కువ వచ్చింది కదా. యాక్చువల్గా నేను ఫ్రంట్ పార్ట్లో ఎగస్ట్రా ఖర్చులు తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి మనకి కొంచెం ఎక్కువే పడుతుంది జాయింట్ అనేది. సో కొంచెం పావించంతా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఇటు కూడా ఒక పావించంతా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కూడా జాయింట్ పడుతుంది మనకి కింద. ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోండి. ఆగిపోయి బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ జాయింట్ పడుతుంది కదా మనకి, అందుకుని. ఇది అయిపోయింది. ఇప్పుడు తిప్పేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగా మళ్ళీ ఈ కొంచెం కూడా మనం జాయింట్లు చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మన దగ్గర ఈ క్లాత్ ఉంది. చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి క్లాతుల్ని. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేయండి. ఇలాగ మళ్ళీ ఫోల్డింగ్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ కూడా అంతే, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో అయిపోయిందండి. ఇక్కడ కూడా ఇలాగా ఇక నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. రెండో సైడ్ కూడా చూపించేస్తాను. ఇలాంటి తక్కువ క్లాత్లు వచ్చినప్పుడు ఇంకేం చేస్తాం, ఇలాగే అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. కానీ కొత్త వాళ్ళకి ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియదు కదా, ఇదొక మంచి టిప్ అనమాట. అందుకని వీడియోని నేనైతే ఖచ్చితంగా షూట్ చేశాను, మీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మనం వన్ వైపుకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కూడా జాయిన్ వచ్చేద్దాం బయటికి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవాలండి ఏ క్లాత్ అయితే సరిగ్గా వస్తుందో లేదో. ఇది సరిపోవట్లేదు, వేరే క్లాత్ ఇస్తాను. ఇది కొంచెం పెద్దగానే ఉంది.
ఇంకేం లేదండి, ఉక్సుపట్టి కాజాపట్టి రెండిట్లకే మనకు క్లాత్లు కావాలి. ఎలాగో కాజాపట్టికి మనం ఒరిజినల్ క్లాత్ కావాలి కానీ ఉక్సుపట్టికి అవసరం లేదు కదా. ఇప్పుడు కట్ చేసేయండి. ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాను నేను. ఫోల్డింగ్ చేసేసుకుని అక్కడక్కడే ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. ఇంకో చూడండి, ఇక్కడ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, ఎన్ని అతుకులు వచ్చినా కూడా. ఇప్పుడు తిప్పేయండి. తిప్పేసుకుని ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకునే ముందు లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి. ఇదంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ని ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇది మొత్తం కూడా ఇలాగా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది జారిపోయే క్లాత్ కాదు కాబట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. కరెక్ట్గా షోల్డర్ కరెక్ట్గా ఉండాలి, సగానికి ఉండాలి. ఇప్పుడు ఇలా నేను కట్ చేస్తాను చూడండి, దూరం నుంచి చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది ఇలాగా. ఓకేనా, ఇలా కట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ కట్ చేసిన చోట విడిపోకుండా ఉండటానికి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుంటాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేసి కుట్టారంటే మీకు పల్టా పడకుండా ఉంటుంది అనమాట. నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు, అలా ప్రిన్సెస్ కట్ నేర్చుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ఈ టిప్ అనేది ఒక ఛానల్లో చూసానమాట, చాలా బాగా నచ్చింది. ప్రతిదీ కూడా యూట్యూబేనండి. నేను సొంతంగా ఎవరు అడిగినా చెప్పరు కదా, దగ్గర కూర్చున్నా కూడా నేను వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలు అవి ఏమి లేవు. ఇది సిటీ కాబట్టి ఎవరు ఎక్కువ షాప్సే ఉంటాయి ఇక్కడ. ప్రతిదీ చెప్పరండి. నేను ప్రతిదీ కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాను కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఎవరైతే యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారో నాకు బాగా తెలుసు. నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. చాలా ఈజీ మెథడ్ ఇది. ఇప్పుడు చూడండి, మనం ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అలాగే జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి చంక డౌన్కి ఎంతైతే మనం తీసుకుంటామో ఆర్మ్ లూజ్ ప్రకారం అంతే చంక డౌన్ అనేది తీసుకున్నారంటే సరిపోతుంది. అయితే పైనుంచి 10 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తాం కదా చెస్ట్ పాయింట్ దగ్గర, అక్కడ కొంచెం షేప్ రావడానికి కింద కన్నా ఒక పావుతకు 3 తీసుకున్నాం కదా కింద, పైన వచ్చేసి 3 తీసుకోవాలన్నమాట. అంతే. ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇది మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో ప్రిన్సెస్ కట్ అనేది. ఇది కొంచెం మరీ డల్గా ఉంది కాబట్టి పైకి లేవట్లేదు. చూడండి, కప్స్ పెడితే ఎంత బాగుందో చూసారా. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ప్రిన్సెస్ కట్ అనేది. చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం సగానికి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఇక్కడ కొద్దిగా మిడిల్ దగ్గర కొంచెం షేప్ ఇవ్వాలి. అప్పుడు పైకి ఎత్తినట్టు రాదనమాట బ్లౌజ్ అనేది. చెస్ట్ దగ్గర చెస్ట్ హైట్కి పైకి ఎత్తినట్టు వస్తుంది. ఇక్కడ కొంచెం కరువు తీసుకున్నామంటే రాదు, ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాం. అంతకంటే ముందు ఉక్సు పట్టి కాజా పట్టీలు ఉన్నాయి కదా, ఎడమ వైపు నేనైతే కాజా పట్టి వేస్తున్నానండి. సో మన దగ్గర ఇంతే క్లాత్ ఉంది, దీంట్లోనే అడ్జస్ట్ చేసేద్దాము. సో ఇది జాయిన్ చేసేస్తాను, చిన్న పీస్ ఉంది. అలా ఇచ్చేసి వెళ్తారండి కస్టమర్లు, నాకు ఇంతే కావాలి హ్యాండ్ అని. అలాంటప్పుడు ఇంకో ఇన్ని తిప్పలు పడాలి. అడుగు భాగంలో పెట్టేశాను. లైనింగ్ జాయిన్ చేయట్లేదండి, దలసరిగానే ఉంది క్లాత్. సో నేనైతే నెక్ వైపు ఫోల్డింగ్ చేస్తున్నాను. నెక్ ఆల్రెడీ కుట్టేశాను కదా, అందుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఒక 2 ఇంచుల వరకు వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మొత్తానికి 4 ఇంచులు కట్ చేసుకోవాలి, బ్యాక్ ఓపెన్ కదా అందుకుని. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కట్ చేసేయండి. అయిపోయిందండి, చూసారా కరెక్ట్గా వచ్చేసింది. ఉక్సు పట్టీ కోసం 1.5 ఇంచుతో అయితే కాటన్ క్లాత్ని తీసుకోవాలి, లైనింగ్ క్లాత్ని. ఇలా 1.5 ఇంచుతో తీసుకుంటే కాటన్ క్లాత్ మనకి చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేయండి, నెక్ కుట్టేసాం కాబట్టి కింద అవసరం లేదు. ఇలా ఓపెన్ చేసేసుకుని పైనుంచి కుట్టాలి. ఉక్సు పట్టీ కోసం పైనుంచి కుట్టాలి, కాజా పట్టీ కోసం అడుగు నుంచి కుట్టాలి. ఈ 1.5 ఇంచు కూడా లోపలికి వెళ్ళేటట్టు ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోండి. అయిపోయింది ఇక్కడ కూడా. సో ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం.
ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి ఈక్వల్గా. చంక దగ్గరే కరెక్ట్గా ఉండాలి, నడుము దగ్గర లేకపోయినా పర్లేదు. ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేద్దాం. ఇలాగా ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం. సో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి. పట్టీలు అతుక్కోవాలి కదా, కూర ఉన్నది కట్ చేసుకోమని చెప్పాను కదా, సో కట్ చేసేసుకున్నాను. ఈ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని అన్నీ చుట్టూరు కూడా పట్టి అతికేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసేయండి. అయితే హెమ్మింగ్ నీట్గా రావడానికి ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసేయండి. హెమ్మింగ్ నీట్గా రావడానికి మనం ఫోల్డింగ్ చేసేసుకుని దూరం కుట్టు పెట్టుకుని కుట్టేసుకోవాలండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పేయాలన్నమాట, అప్పుడు బాగుంటుంది ఫినిషింగ్ అనేది. నేను ఇలాగే చేస్తాను, హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేస్తాను కుట్టు అనేది. అయిపోయింది. రెండోది కూడా అంతే. ఉక్సు పట్టి దగ్గర చిన్న రఫ్ ఇచ్చేసేయండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. దీన్ని కూడా ఫోల్డ్ చేసేసుకుని దూరం కుట్టు వేసేసుకోండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్సెస్ కట్ దగ్గర చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలి. ప్రిన్సెస్ కట్ దగ్గర ఇలా చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. ఇక్కడ షేప్ ఇచ్చాం కదా, అక్కడ కూడా చిన్న ఫ్రిల్లు పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని దూరం కుట్టు పెట్టేసుకోండి. హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేయచ్చు. ఇది మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ హెచ్చు తగులు వస్తాయండి. డబుల్ స్టిచ్ వేయండి, మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా అప్పుడు పీలుకుపోదు అనమాట. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, నెక్ వైపుకి ఈక్వల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి కొంచెం స్లోప్ ఇవ్వండి నెక్ వైపుకి. టాప్ స్టిచ్ వేసుకోండి. భుజాలు జారవు, అయినా వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి ఇంకా టెన్షనే పడాల్సిన అవసరమే లేదు. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ ఉన్నాయి కదా, లోతు తీసుకోవాలి. ఫ్రంట్ ఏదో వస్తుందో చూసుకోండి. కటింగ్లో లోతు తీసుకోలేదు కదా, నేను ఇప్పుడు స్టిచ్ చేసినప్పుడు తీసుకుంటాను లోతు అనేది. ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ టక్ ఇచ్చేసుకుని ఫ్రంట్ లోతు ఇటు వచ్చింది ఫ్రంట్ పార్ట్. నేనైతే 3/4 ఇంచు లోతు తీసేసుకున్నాను. ఇలా మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో టక్ పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది మీకు. హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్గా సమానంగా ఉండాలి. హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుంటే తెలిసిపోతుంది. రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. హ్యాండ్కి లైనింగ్ వేయకూడదండి 3/4 హ్యాండ్స్కి అయితే. ఎప్పుడు హ్యాండ్ కట్ చేసినా ఏ బ్లౌజ్కైనా, ఏ డ్రెస్కైనా, ఏ లాంగ్ ఫ్రాక్ అయినా సరే ఖచ్చితంగా మీరు సగం నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఇటు సైడ్కి వచ్చింది లోతు, అంటే ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్కి వచ్చింది కాబట్టి 3/4 ఇంచు లోతు తీసేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, ఇలా రఫ్ ఇచ్చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది, జాయింట్ పడుతుంది. సో ఆ జాయింట్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది అనమాట. ఇక్కడ
రఫ్ ఇచ్చేసుకుని కొద్దిగా ఒక 1 ఇంచ్ అంత తక్కువ వచ్చింది. మళ్ళీ సైడ్ జాయింట్ నీట్గా రాదనమాట అలా వదిలేస్తే. సో జాయింట్ కూడా అయిపోయింది, నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్లు చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు, బ్యాక్ పార్ట్ నుంచే చేసుకోవాలి. సో ఇప్పుడైతే నడుం దగ్గర మార్కింగ్ వేసేసుకోండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు వెతుక్కొక్కర్లేదు, పైనుంచి కింద వరకు కుట్టుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని నడాన్ని కూడా సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని 5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకుంటే హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగా 5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది? 6.5 కదా. సో టేప్తో చూసేసుకుందాం. కరెక్ట్గా 6.5 వచ్చింది కాబట్టి మన టేప్తో చూసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసింది 6.5 అనేది చెస్ట్ లూజ్కి. ఇంతే, చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి. సో నడుము దగ్గర కూడా ముడతలు రాకుండా ఇలా కుట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసుకుని 3 కుట్లు కుట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. 3 కుట్టుకుని ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టమన్నారు కాబట్టి పెట్టేశాను. స్టిచ్చెస్ మాత్రం 3 వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలాగా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయింది. దీన్ని కూడా అంతే. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఆర్మ్ లూజ్ అనేది వచ్చేసి మన సైడ్కి ఆల్రెడీ 1 సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, దాని మార్కింగ్ తీసేసుకోవచ్చు. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి ఒక స్టిచ్, 3వ స్టిచ్ వేసుకుని ఎడ్జ్కి వేసేసుకోండి. చూసారండి ఎన్ని అతుకులు వచ్చినా, ఎంత తక్కువ క్లాత్ వచ్చినా కూడా ఎలా ఎడ్జ్ చేసి కుట్టాలో. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఎందుకు వచ్చిందంటే చెస్ట్ తక్కువ కాబట్టి ఎక్కువ వచ్చింది. మళ్ళీ తక్కువ అయితే కష్టం అండి, అందుకు నేను ఎక్కువే పెట్టుకుంటాను. మీరు కావాలంటే తక్కువ పెట్టుకోండి ఖర్చు అనేది సైడ్కి. సో ఇదండి ఈరోజు వీడియో. చాలా సింపుల్గా ఎన్ని అతుకులు వచ్చినా కూడా ఎలా నీట్గా కుట్టుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.